హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ట్రెండ్స్ బై మహా. టుడేస్ వీడియో చూసారు కదా, ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. నేచర్ లవర్స్కి అయితే ఇది ఖచ్చితంగా నచ్చేస్తుంది. బ్యూటీని చూడాలంటే నేచర్ లవర్సే కానక్కర్లేదు కదా. అండ్ సూపర్ అంటే సూపర్ ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. దీని నేమ్ వచ్చేసి బయోడైవర్సిటీ పార్క్. ఇది పిఎం పాలెం కేకే స్టేడియం ఉంది కదండి, దానికి నియరెస్ట్ అనమాట. లా కాలేజ్ ఆపోజిట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. అండ్ ఈ బోర్డింగ్స్ అండ్ ఇన్సైడ్ చూసారంటే అక్కడే ఉండిపోతారు, ఇంకా అంత అందంగా ఉంది, చాలా బాగుంది. ఈ పార్క్లో 2000 పైన మొక్కలు అయితే ఉన్నాయటండి. మన ఇండియాలో 6th ప్లేస్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి పార్క్ అని చెప్పకూడదు, యాక్చువల్లీ ఎడ్యుకేషన్ పర్పస్, ఎల్కేజీ నుంచి హైయర్ స్టడీస్ పీజీ అండ్ పిహెచ్డి చేసే వాళ్ళకి వెరీ యూస్ఫుల్ అని చెప్పొచ్చు. అండ్ పిల్లలకి ఫ్రీ టైంలో ఎప్పుడు చూపించే జూ పార్క్, తెనేటి పార్క్, బీచ్ అట్లా కాకుండా ఈసారి డిఫరెంట్గా ట్రై చేయండి. చిన్న చిన్న పాండ్స్, వాటర్ ఫౌంటైన్స్ చాలా క్యూట్గా ఉన్నాయండి, వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. అండ్ నేనైతే ఇక్కడ మా పిల్లలు తీసుకెళ్ళలేదు, యాక్చువల్లీ నేను ఒకసారి చెక్ చేద్దాము, ఒక రీల్లో చూసాను ఇన్స్టాలో. ఇది అప్పటికి ఫ్రీ అనమాట, ఎంట్రీ ఫ్రీ ఉండేది. ఇప్పుడు వచ్చేసి దీని ఎంట్రీ టికెట్ 30 రూపీస్ పెట్టారండి. ఇదే మెయిన్ పార్ట్ అండి. ఈ పార్క్లో చూసారు కదా, సో మెనీ ఆర్కేడ్స్ అనమాట. అండ్ డిఫరెంట్గా నేమ్స్ అయితే నాకు అస్సలు ఐడియా లేదు. పక్కన బోర్డింగ్స్ ఉన్నాయి, అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మంచి పిక్చర్స్తో అయితే పెట్టారు. చూసారు కదా ఎంత బాగున్నాయో. నేను ఫస్ట్ వీడియో తీసాను, తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నారండి, అక్కడ పైప్ లైన్స్ ఉన్నాయి కదా, ఎంత బాగుందో. అక్కడ డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది. సూపర్ ఎంజాయ్ చేయొచ్చు డెఫినెట్లీ. అండ్ రీల్స్ అవి చేసుకునే కూడా వెరీ యూస్ఫుల్ అని చెప్పొచ్చు. ఆ యాంగిల్లో కూడా ట్రై చేయండి. చాలామంది ఇంట్రెస్టెడ్ ఉంటారు కదా, ఒక డిఫరెంట్ ప్లేస్లో రీల్స్ చేయాలి, మంచి లొకేషన్కి వెళ్ళాలి, ఆ ఫీల్ అయితే వచ్చింది, చాలా బాగుంది. అండ్ చూసారు కదా ఎన్ని అంటే నెంబర్ ఆఫ్ అనమాట. ఇక్కడ అరౌండ్ 150 or 170 చెప్పారు అక్కడ. చూసారు కదా వాటర్ ఎట్లా స్ప్రెడ్ అవుతుందో, అంత క్యూట్ ఉందండి, మంచి ప్లేస్, అస్సలు మిస్ చేయొద్దు. అండ్ 30 రూపీసే కదా టికెట్ ఉంది అని మాత్రం ఎవరు డ్రాప్ అవ్వద్దు. వై బికాజ్ అది అక్కడ మొక్కల మెయింటెనెన్స్కి అయినా యూజ్ అవుతుంది. సో టికెట్ ఉండడం కరెక్ట్ అనిపించింది. ఫస్ట్ ఫ్రీ ఎంట్రీ అనేవాళ్ళు, లాస్ట్ రీల్స్లో అండ్ వీడియోస్లో చూసేటప్పుడు ఫ్రీ ఎంట్రీ అని చెప్పారు. నేను రీల్స్ చేద్దామని ట్రై చేసా, బట్ సెట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ బయటకు వచ్చినాక అదొకటేనండి, ఇంకా మేకింగ్ ప్రాసెస్లో ఉంది. అండ్ ఇక్కడ చూసారు కదా రెడీ చేస్తున్నారనమాట, చాలా ఆప్షన్స్ ఇంకా ఫర్దర్గా తీసుకొస్తారు. అండ్ నేచర్ ట్రెక్కింగ్ కూడా ఉంది అని బోర్డులో అయితే మెన్షన్ చేశారు. ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లోకల్ వాళ్ళకి డెఫినెట్లీ యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ బోర్డులో ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అక్కడ మేకింగ్ చేస్తున్నారండి. ఇది ఐరన్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఎవ్రీథింగ్. అండ్ ఇంకా లోపలికి వెళ్తే అక్కడ ఒక పెద్ద పౌండ్లా ఉంది, ప్రాసెస్లో ఉన్నాయి అంతా. మేబీ నెక్స్ట్ మంత్ సమ్మర్ హాలిడేస్కి అంతా డెఫినెట్లీ మంచిగా రెడీ అయిపోతుంది. సో డోంట్ మిస్ ఇట్ అండి. అండ్ నక్షత్రవనం, ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ సింహాచలంలో కూడా ఆల్రెడీ ఉంది, దాని చుట్టూ ప్రదక్షిణలు చేయమంటారు. ఎవరి నక్షత్రం ప్లాంట్ వాళ్ళు తెలుస్తుంది కదా, దాని చుట్టూ తెలుసుకుంటే కొంచెం బాగుంటుంది కదా, ఏం చేయాలి అన్నది కూడా అక్కడ రాసి పెడతారు. సింహాచలంలో ఇన్ని ప్రదక్షిణలు చేయాలి అని ఇక్కడైతే లేదు, బట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ డిఫరెంట్ పెయింటింగ్స్ అవి చాలా యూనిక్గా ఉన్నాయండి. థాట్స్ అయితే మీకు ఎలా అనిపించింది, నచ్చిందా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ ఇది చూసారు కదా ఫారెస్ట్ ప్రొడ్యూస్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నాడు. అండ్ ఇవి ఈ మధ్య కాలంలో ఇళ్లలో చాలామంది ట్రై చేస్తున్నారు, అట్లా టీ చేసి రీల్స్ చేయడం, షార్ట్ వీడియోస్ చేయడం అట్లాగా. ఓల్డెన్ డేస్లో ఇట్లానే ఉండేవి కదా, వాటిని మళ్ళీ తీసుకొస్తున్నారు. సో చాలా బాగున్నాయి. ఏంటివి అని లైట్ తీసుకోవద్దండి, వెరీ యూస్ఫుల్ అండ్ హెల్దీ ఆల్సో. వీటిని క్లీనింగ్ అవి చేసేదానికి టఫ్ కదా అని చెప్పి మ్యాక్సిమం ఇవి ప్రిఫర్ చేయరు, బట్ ట్రై చేయండి, బాగుంటాయి డిఫరెంట్గా. ఇంట్లో అట్లీస్ట్ కిచెన్లో అట్లా పెట్టుకునేదానికైనా డెకరేటివ్ పీసెస్గా ట్రై చేయొచ్చు. అండ్ వాళ్ళకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో డెఫినెట్లీ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మేము వెళ్ళేటప్పుడు క్లోజింగ్లో ఉంది. అండ్ మనం కొనుక్కోకపోయినా ఇంట్లో ట్రై చేయొచ్చు, ఇట్లా షెల్స్తో, కోకోనట్ షెల్స్ నేను ఆల్రెడీ ట్రై చేశాను బౌల్.
సూపర్ వచ్చింది. అండ్ ఇదండి వీడియో అయితే. అండ్ ఇక్కడ బోర్డింగ్స్ వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. పెయింటింగ్ చాలా బాగున్నాయి, చూసారు కదా. లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై. ఇక్కడ చాలా డిఫరెంట్ బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయటండి. మేబీ బటర్ఫ్లై పార్క్ అండ్ బర్డ్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. బట్ ప్రెజెంట్ అయితే ప్రాసెస్లో ఉంది కదా. అండ్ ఇక్కడ ప్లాంట్స్ వచ్చి మనం పర్చేస్ చేయవచ్చు. ఏదన్నా సరే 15 రూపీస్ చెప్పారు, 15 ఓన్లీ. చూసారు కదా, ఇవి పెద్ద ట్రీస్ అయ్యేటివి అనమాట. ఐ మీన్ చింత చెట్టు అట్లాంటి ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఇవి కొన్ని క్రోటన్స్ టైప్ డెకరేటివ్ పీసెస్గా ఇండోర్ ప్లాంట్స్లో యూజ్ చేసుకోవచ్చు. అవి కూడా ఉన్నాయి. బట్ ఎనీ ప్లాంట్ 15 రూపీస్ ఓన్లీ. బాగుంది ప్రైస్ కూడా. మేబీ ఫ్యూచర్లో చేంజ్ అవ్వచ్చు. అండ్ నేనైతే ఈ పార్క్ని రీసెంట్గానే చూసాను. మీలో ఎంతమందికి ముందు తెలుసు అనేది కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. బట్ వ్యూస్ అయితే లేవు, అందుకని ఇంట్రెస్ట్ రావట్లేదు. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే డెఫినెట్లీ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ హోల్ వీడియోస్లో నేను చూసానండి, ఇక్కడ లవర్స్ వచ్చి ఈ లీవ్స్ మీద నేమ్స్ మెన్షన్ చేస్తారు. అండ్ ఆ నేమ్స్ అట్లనే ఉంటాయి, ఎంత అయినా లైఫ్ అని చెప్పారు. బట్ ఆ ప్లాంట్ కోసం ట్రై చేశాను కానీ నాకైతే కనిపించలేదు. మీకు తెలిస్తే మీరు కూడా చెప్పండి, నిజమైనా మీరు ట్రై చేశారా? అండ్ మన వీడియో చూసి ఎంతమంది ప్లేస్కి వెళ్ళారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.